ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు రైలు దిగి తిన్నగా హార్వర్డ్ యూనివర్సిటీకి నడుచుకుంటూ వెళ్ళారు. గేట్ మ్యాన్కు మేము ప్రెసిడెంట్తో మాట్లాడాలని వచ్చాము అన్నారు. వారిని పైనుంచి కింద దాకా పరిశీలించిన గేట్ మ్యాను ఆయనతో మీకేం పని అన్నాడు. ఆయనతోనే మాట్లాడతాము అన్నది భార్య. వారి దుస్తులు చూసి సామాన్యంగా ఉన్నవి. వారి భాష పల్లెటూరు నుంచి వచ్చారని తెలుస్తుంది. గేట్ మ్యాన్ ఆగండి, సెక్రటరీని పిలుస్తాను అని గేట్ మ్యాన్ వెళ్ళి సెక్రటరీని పిలిచాడు. సెక్రటరీ వచ్చి వారితో చెప్పండి ఏంటి పని అని అడిగాడు. అప్పుడు వారు భార్యాభర్తలు ఇద్దరు మేము ప్రెసిడెంట్తోనే మాట్లాడాలి, ప్రెసిడెంట్తోనే చెప్తాము అన్నారు. అయితే సెక్రటరీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది, సార్ చాలా బిజీగా ఉన్నారు అని అన్నాడు. అయితే ఇద్దరు భార్యాభర్తలు సరేనండి మేము వెయిట్ చేస్తాము అన్నారు. సరే, సెక్రటరీ వెళ్ళిపోయాడు. చాలా గంటలు అయిపోయినప్పటికీ సెక్రటరీ వాళ్ళని పట్టించుకోలేదు. సెక్రటరీ ఏమనుకున్నాడంటే వారు విసుగు చెంది వెళ్ళిపోతారులే అనుకున్నాడు. అయితే వచ్చిన ఇద్దరు భార్యాభర్తలు విసుగు చెందకుండా అలాగే ఉండి వెయిట్ చేస్తున్నారు. వారిద్దరిని చూసి సెక్రటరీకే విసుగు చెంది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, సార్, ఇద్దరు భార్యాభర్తలు పల్లెటూరు నుంచి వచ్చారు, చాలా జిడ్డుగా ఉన్నారు, ఎంత చెప్పినా వెళ్ళిపోవట్లేదు, మీతోనే మాట్లాడతామని పట్టుబట్టారు సార్, 2 మాటలు మాట్లాడి పంపించేయండి సార్ అని చెప్పాడు. అప్పుడు ప్రెసిడెంట్ సరే పంపించు అన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళంగానే ప్రెసిడెంట్ చాలా దర్జాగా ఉన్నతంగా కూర్చొని డాంబికంగా కూర్చొని ఎస్ ఏం కావాలి చెప్పండి అన్నాడు. అప్పుడు వచ్చిన ఇద్దరు భార్యాభర్తలు ఎంతో చక్కగా, ప్రెసిడెంట్ గారు, మా అబ్బాయి ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నాడు, చనిపోయాడు, మా అబ్బాయి పేరు మీద ఏదన్నా కట్టించాలని, జ్ఞాపకార్థకంగా కట్టించాలని వచ్చాము అన్నారు. అప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళని చూచి, వాళ్ళ వస్త్రాలను చూచి, నాచురకమైన వస్త్రాలను చూచి, వారి భాషను చూచి తనలో తాను నవ్వుకొని పైకి నవ్వకుండా వారి వైపు చూసి, చూడమ్మా, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని చనిపోయిన వారందరికీ ఒక్కొక్క స్మారక స్తూపం నిర్మించాలంటే మా యూనివర్సిటీ మొత్తం ఒక సమాధుల దొడ్డిలా మారుతుంది తెలుసా అన్నాడు. అప్పుడు ఆమె భర్త, అయ్యా, మేము స్మారక స్తూపం నిర్మించాలని అనుకోవడం లేదు, అతని పేరు మీద ఏదైనా బిల్డింగ్ కట్టించాలని వచ్చాము అన్నాడు. అప్పుడు ప్రెసిడెంట్, ఏంటి బిల్డింగా? ఈ యూనివర్సిటీలో బిల్డింగ్ కట్టాలంటే ఇన్ని లక్షలు ఎంత డబ్బు ఖర్చు అవుద్దో తెలుసా? ఈ యూనివర్సిటీ కట్టడానికి 40 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అన్నాడు. అప్పుడు వచ్చిన భార్యాభర్తలు ఇద్దరు నిశ్శబ్దంగా ఉండి ఏదో ఆలోచించుకుంటున్నారు. ప్రెసిడెంట్ వీళ్ళను చూచి ఆయన ఏమనుకున్నాడంటే, ప్రెసిడెంటు నన్ను విడిచి వెళ్ళిపోతారులే అనుకున్నాడు ప్రెసిడెంట్. భార్య భర్త వైపు తిరిగి ఈ యూనివర్సిటీ ప్రారంభించడానికి 40 కోట్లయితే మనమే ఒక యూనివర్సిటీ ప్రారంభించవచ్చు కదా అన్నది. అప్పుడు భర్త అవును అని తల ఊపాడు. ప్రెసిడెంట్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దదైనవి. భార్యాభర్తలు ఇద్దరూ లేచి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. వారిద్దరూ కాలిఫోర్నియాలో పాలో ఆల్టోకి వెళ్ళి తమ కుమారుని జ్ఞాపకార్థమై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని స్థాపించారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడి ఉంటే హార్వర్డ్ యూనివర్సిటీకి 40 కోట్ల రూపాయల విరాళం వచ్చేది. అనేక సార్లు మనము కూడా
పైరూపమును చూచి ఇతరులను లెక్కలు వేసి వారిని తృణీకరిస్తూ ఉంటారు. అయితే దేవుడు పైరూపాన్ని చూడడు, అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి దీనికి చక్కగా బైబిల్లో మనం ఒక వచనం చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూద్దాం. వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. అలాగా ప్రతి ఒక్క మనిషి ఎదుటి మనిషితో మనకంటే యోగ్యుడని ఎంచుకోమని ప్రభువారు చెప్తున్నారు. అంతేకాకుండా మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవాలనని ప్రభు సూచిస్తున్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో అందరికీ వందనాలు.